हुकूमत की जानिब से गैर कानूनी मुकदमात के तहत गिरफ्तार किए गए BRS कारकुन लक्कीनेनी सुरेंद्र से MLC कलवाकुंडला कविता ने खम्मम जेल में मुलाकात की। BRS कारकुनों की बेवजह गैर कानूनी गिरफ्तारियां की जा रही है। अवामी मैदान में हुकूमत की नाकामियों पर सवाल उठाने वाले रहनुमाओं को निशाना बनाया जा रहा है। SC/ST एट्रासिटी कानून का हुकूमत गलत इस्तेमाल कर रही है कि कविता का इल्ज़ाम। गैर कानूनी मुकदमात के ज़रिए KCR की टीम को दबाने की कोशिश की जा रही है, लेकिन KCR और इसकी टीम को रोकना किसी के बस की बात नहीं। हमें दबाने के बजाय कांग्रेस हुकूमत को अपनी नाकामियों का जवाब देना होगा। हुकूमत की तमाम नाकामियां और धोखे आवाम के दिलों में घर कर चुके हैं। किसान, तलबा, ख्वातीन समेत तमाम तबकात हुकूमत से नाला हैं। महीनों की हुकूमत में रियासत को कुछ फ़ायदा नहीं पहुँचा, ये सबको मालूम हो चुका है। इसी खौफ की वजह से हुकूमत जिसे चाहे उस पर मुकदमा दर्ज करके जेल भेज रही है। देहातों में सरकारी नाकामियों पर सवाल उठाने की पादाश में सुरेंद्र पर गैर कानूनी मुकदमा दर्ज करके जेल भेज दिया गया। हुकूमत चलाने में नाकामी और स्कीमों पर अमल दरामद ना होने की पर्दापोशी नहीं की जा सकती। कांग्रेस पार्टी ने जो वादे किए हैं, जब तक वो पूरे नहीं होंगे हम पीछे हटने वाले नहीं। हम गैर कानूनी मुकदमात से घबराने वाले नहीं। अवामी मैदान में हुकूमत की नाकामियों को बेनकाब करते रहेंगे। कविता ने सुरेंद्र से डिस्ट्रिक्ट जेल में मुलाकात के मौके पर मीडिया से खिताब करते हुए इजहार किया। జై తెలంగాణ। ఈరోజు మా ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలం నాయకుడు లక్కినేని సురేందర్ గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపుగా 12 రోజులు పైచిలకు అయిపోయింది. ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ SC/ST అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ లేనిపోని కేసులు బనాయిస్తూ KCR గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. KCRని కట్టడి చేయడం, KCR సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని జైళ్ళలో పెట్టచ్చు, కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేరు. ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్, మీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి. ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు, రైతు భరోసా రాని రైతులు కావచ్చు, పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు, రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు, ఏమాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు కావచ్చు, విషాహారం తిని చనిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు రాని యూనివర్సిటీ పిల్లలు కావచ్చు, మీ యొక్క మాటలన్నీ కూడా ఉట్టి మాటలే, దొంగ మాటలే అని తెలిసిపోయింది. ఇవాళ 14 నెలల మీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి మీరు వెలగబెట్టింది ఏమీ లేదు అన్న విషయం ప్రజలకు స్పష్టమైపోయింది. ఇవాళ ఆ భయంతోనే మీరు ఎవరిని ప్రశ్నిస్తే వాళ్లను కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. ఏం తప్పు చేశారు సురేందర్ గారు? గ్రామ సభల్లో మీ వైఫల్యాల్ని ప్రశ్నించినారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు రావాల్సిందే. రాకుండా మీకు చేతగాక, ప్రభుత్వం నడపడం చేతగాక, ప్రజల దగ్గరికి పథకాలు ఇవ్వడం చేతగాక మరి మీ వైఫల్యాన్ని మీరు దాచిపెట్టుకోవాలని, కప్పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యపడదు. ప్రజాక్షేత్రంలో BRS పార్టీ నాయకులు మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇచ్చేంత వరకు మీ వెంట పడుతూనే ఉంటాం. మరి మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మొత్తం ఇవాళ యావత్ జిల్లా పార్టీ అంతా కూడా తాజా మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు MP గారు అందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి వారికి మద్దతుగా నిలబడ్డాం. ఇవాళ సురేందర్ అన్న విషయమే కాదు, రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయమైనా ఇట్లనే మొత్తం నాయకులందరం కూడా వెళ్ళి అండగా నిలబడి వారిని కాపాడుకుంటామని చెప్పి BRS పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి కేసులకు తలొగ్గేదే లేదు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉండాలని కూడా కార్యకర్తలకు చెప్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దాష్టికాలను గమనించవలసిందిగా తెలంగాణ బిడ్డలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై KCR. KCR గారి నాయకత్వం, KCR గారి నాయకత్వం. జై BRS, జై BRS, జై తెలంగాణ.